పోలీసులు ఓ దిక్కు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు బట్టెవాయిగాలు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రట. తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో గల్లీల పొంట తిరుగుకుంటా కొందరు గలీజ్గాళ్ళు గంజాయి అమ్ముతున్నారట. బంగ్ అనుకుంటా గంజాయి చాక్లెట్లు అనుకుంటా అమ్ముతున్నారట. ఇప్పుడు ఏడా అమ్ముతున్నారు అంటారా? మీరే చూడుర్రి. అగో చూసిర్రా, ఇట్లా కవర్లల్లా డబ్బాలో ఉన్నది మొత్తం గంజాయి అనట. బేగం బజార్లో ఆ దూలుపేట కాడ ఇట్లా 6గురు కలిసి 2 కిలోల 600 గ్రాముల గంజాయిని బంగు అనుకుంటా అమ్ముతున్నారట. పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకుంటే ఏమున్నది, గంజాయిని మొత్తం పబ్లిక్కు అమ్ముతుండ్రని అందరిని అరెస్ట్ చేసిర్రు. ఇట్లా అడ్డమైన గంజాయిని తాగొద్దని ఎంత చెప్తున్నా దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్న ఈ అవలగాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చేయండి సారు. పట్టణంలో ఇంతగానం అరెస్టులు చేస్తున్నా మళ్ళా గంజాయి ఏడికెళ్ళి పట్టుకొచ్చి కాలబడుతుండ్రో. మొదలు అరుచుకోండి. అడ్డమైన గంజాయి పాడుగాను చదువుకునే పోరగాన్లు తాగి వాళ్ళ పానాలు ఖరాబు చేసుకుంటున్నారు. తాగేటోళ్ళు బంధు పెట్టి కాలబడతారేమో అనుకుంటే వాళ్ళే సాటుకు గుంటుండే వరకల్లా అమ్మేటోళ్ళు కూడా ఇట్లా తీరొక్క ఇద్దెలు పడుకుంటా అమ్మవాటిరి. ఇసొంటోళ్ళకి ఎసొంటి శిక్షలు ఉండాలంటే వెనకటి కాలంలో పిల్లలకు చదువు రాకపోతే దూలానికి కోదండం వేసి ముంతపొగ పెట్టేటోళ్ళట. ఇప్పుడు ఇట్లా అమ్మేటోళ్ళను కూడా కోదండం ఎక్కించి కింద ముంతపొగ పెట్టి మిరపకాయల కుముటు పెడితే దెబ్బకు బంధు పెడతారేమో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.